హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నవరాత్రులు స్టార్ట్ అయిపోయి 10 డేస్ అయింది. విజయవాడలో ఉండి కూడా దర్శనానికి రాకపోతే ఇంకేమంటారు మీరే చెప్పండి. మా వారికైతే ఇంతవరకు దర్శించుకోవడానికి టైమే దొరకట్లేదు పాపం. నేనైతే 2 టైమ్స్ వచ్చేసాను. ఇది థర్డ్ టైం. ఈరోజు డే 10 కదా, మహిషాసురమర్దిని అవతారం. సరే, కాళీమాత ఎలా ఉన్నా నాకైతే చాలా ఇష్టం. చాలా మంది అయితే భయపడతారు కానీ నాకైతే చాలా చాలా ఇష్టం. సరే అని ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అని మా వారితో గొడవ పెట్టుకొని మరీ వెళ్ళాం ఈరోజు. తీరా ఇక్కడికొచ్చేసరికి మేము లైన్‌లో ఉండేసరికి 7:15 అయింది. క్రౌడ్ ఫుల్‌గా ఉన్నారబ్బా! అందుకనేసని లైన్ అయితే వినాయకుడి గుడి దగ్గర నుండే ఆపేస్తున్నారు. అసలు నడిచినట్టే తెలియలేదు గానీ కాళ్ళైతే బాగా నొప్పొచ్చేసాయి మాకు. నా ఫ్రెండ్స్ అయితే చాలామంది వాళ్ళకి వీఐపీ పాస్‌లొచ్చాయి. వాళ్ళు చక్కగా వెళ్ళేసి వచ్చేసారు ఫ్రెండ్స్. మా వారిని తీసుకొని రమ్మంటే అదేంటో గాని తీసుకురావడం ఇష్టం లేదో తెలీదు. నన్ను తీసుకెళ్ళడం ఇష్టం లేదో తెలియలేదు నాకీసారి. పాస్‌లు తెమ్మంటే నేను తేను పో అన్నాడు. సరే నీ పరిస్థితి ఇలా ఉందా చూద్దాంలే పద నార్మల్ దర్శనానికెళ్దాం తీసుకురా అనేసని ఖచ్చితంగా ఈరోజు పేచీ పెట్టి మరి తీసుకొచ్చా. మా వారికెలా ఉందో తెలీదు కానీ, నాకైతే ఎక్కడో తెలియని చిన్న హ్యాపీనెస్. ఎందుకంటే నాతో పాటు తను నడిచారు కదా! తనకి కాళ్ళు నొప్పులొస్తాయని. ఇంతలో అందరూ గట్టి గట్టిగా అరుస్తున్నారబ్బా! దేనికి అరుస్తున్నారో తెలీదు. సడెన్‌లీ చూస్తే మన జాతిరత్నాల టీమ్. చూసారా ఎలా వెళ్తున్నారో? నేననుకున్నాను సరేలే వాళ్ళలాగా సెలబ్రిటీ అయితే మనం గూడా ఇలా లైన్‌లో నిలబడే పనుండదు. హాయిగా వెళ్ళొచ్చు అని అనుకున్నాం. అలా అనుకోని మేము ఇంక ఈ క్యూలోనే వెళ్తా ఉన్నాము. మమ్మల్ని గూడా లైన్ తప్పిచ్చేశారు. ప్రియదర్శి ఎటువైపు వెళ్లారో మాకు కూడా అటు లైన్ ఫ్రీ చేసేశారు. మేమంతా పరిగెత్తాం ఈరోజు. మేము లైన్‌లోకి వెళ్ళేసరికి ప్రియదర్శి గారికి దర్శనం అయిపోయింది. బయటికి కూడా వచ్చేశారు. సెలబ్రిటీ కనబడితే మన వాళ్ళు ఊరుకుంటారా? మామూలుగానే అందరూ ఫోటోగ్రాఫర్సే. అలాంటిది ఒక సెలబ్రిటీ కనబడితే ఎవరు వదిలేస్తారండి? కీప్యాడ్ ఉన్న వాళ్ళు గూడా ఫోటోస్ తీస్తారు. అలాంటిది మనం ఎందుకు వదులుతాం? చూడండి అందరు ఎలా చూస్తున్నారో. మన హైట్‌కి మనం ఎంత ఎగిరెగిరి చూసినా నాకైతే ఏం కనపడట్లేదు. కాకపోతే మా వారెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళతో ఫోటోస్ దిగి నన్ను పిలుస్తున్నారు చూడండి. అదేంటో గాని నాకెక్కడికెళ్ళినా ఈ మొహమాటం అయితే పోదు. ఎంతసేపు పిలిచారో వెళ్ళు సెకండ్ ఇవ్వని చెప్తుంటే నాకైతే ఓ పక్క ఎంత భయమేస్తుందో. నా వల్ల అవ్వట్ల. కానీ ఎలాగో డేర్ చేసుకొనెళ్తే చక్కగా ఈ బ్రదర్ ఎవరో గాని సైడ్ ఇచ్చి నాకు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నారు. భలే అనిపించింది. ఫైనల్లీ వాళ్ళతో ఫోటోస్ దిగేసాం. ఇంత దూరం వచ్చి అమ్మవారి టెంపుల్ ఫోటో తీయకుండా ఎందుకుంటాం? తీసేసాం. ఇదిగోండి.